పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లి గ్రామస్తులతో కలిసి సర్పంచ్ వేలుపుల రమేష్ రోడ్డుపై బైఠాయించి ఇటుక బట్టీలకు తరలిస్తున్న మట్టి టిప్పలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సుల్తాన్బాద్ మండలం కొదురుపాక గ్రామం నుండి అధిక లోడుతో వెళుతున్న ఇటుక బట్టి టిప్పర్ల వల్ల రోడ్డు ధ్వంసమవుతుందని, ప్రమాదాలకు గురి అవుతున్నారని మండిపడ్డారు. 15 రోజుల నుండి వందలాది టిప్పర్లు ఏ బిల్లులు లేక అధిక లోడుతో వెళ్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా స్పందించలేదని అన్నారు. ఇకనైనా అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి ఇటుక బట్టి యాజమాన్యాలపై చర్యలు తీసుకొని మట్టి టిప్పర్లను నిలుపుదల చేయాలని కోరారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో దాదాపు వందలాది మట్టి టిప్పర్లు నిలిచిపోయాయి. నమస్కారం, నేను నిమ్మలపల్లి సర్పంచ్. గత 15 రోజుల నుంచి కొదురుపాక సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువు నుండి ఎలిగేడు మండలం లోకపడ గ్రామం నుండి పెద్దపల్లి మండలం నిట్టూరు నిమ్మలపల్లి గ్రామం నుండి అధిక లోడుతో మట్టి రవాణా చేయడం జరుగుతుంది. అయ్యా కలెక్టరు, మీరు అధిక లోడుకు మీరు పర్మిషన్ ఇచ్చారట, మీరు ఎలా ఇచ్చారు? మాకున్న రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఎన్నిసార్లు ఇప్పటికి 3 రోజులు అవుతుంది. మా ప్రజల నిమ్మలపల్లి ప్రజల ఆవేదన మీకు గుర్తుకు రావడం లేదా? మేము మొనబెట్టుకుంటున్నాం. ఎన్నిసార్లు మీకు మొనవించినా మా నిమ్మలపల్లి ప్రజలను పట్టించుకోవడం లేదు. మొన్న ఆపినాం, నిన్న యాక్సిడెంట్ కావడం జరిగింది. దాని మీద కూడా కొంచెం కూడా స్పందించడం లేదు మీ అధికారులు. మాకు ఇందిరమ్మ ఇల్లు అని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఇటుక బట్టి నుంచి 50% సబ్సిడీ ఇస్తాం, మీ ఇందిరమ్మ ఇళ్ళకు పంపిస్తామన్నారు. మా విలేజ్కి ఎన్ని పంపించారు మీరు చెప్పాలి మాకు ఒకసారి. అదేవిధంగా మా నిమ్మలపల్లి తరఫున మేము ఒకటే అడుగుతున్నాం, మా రోడ్లు మొత్తం నాశనం అవుతున్నాయి. మా నిమ్మలపల్లి ప్రజలు ఎంత అల్లాడినా కూడా కనీసం పట్టించుకోవడం లేదు. మా నిమ్మలపల్లి ప్రజల తరఫున మేము దండ పెట్టి అడుగుతున్నాం, మా రోడ్లను కానీ మా విలేజ్ని కానీ మా ఊరి నుంచి అధిక లోడుతో పోకుండా ఆపాలని మీకు విన్నపించుకుంటున్నాం. అలాగే మా ఇందిరమ్మ ఇళ్లకు మీరు ఎలా అయితే అప్పుడు చెప్పారో ఆ విధంగా మా ప్రతి ఇంటికి ఇందిరమ్మ ఇళ్లకు 50% సబ్సిడీతో ఇటుక వేయాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి మా ఊరి నుంచి ఈ అధిక లోడుతోటి టిప్పర్లను నడపద్దని మేము కోరుకున్నాం. అదే మీరు నిర్లక్ష్యంతో అలాగనే ఉంటే మేము రాష్ట్ర రోగులు కావచ్చు, మేము ముట్టనీరు కావచ్చు, మా నిమ్మలపల్లి ప్రజలతోటి మా గ్రామ పాలకవర్గంతో మేము ఎక్కడికంటే అక్కడికి వచ్చి మేము ధర్నాలు రాష్ట్ర రోగులు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.